మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి మాఘ ఆదివారం. రాత్రికి ఒక గ్లాస్ కుంకుమ నీళ్లతో ఇలా చేయండి చాలు. తెల్లవారేసరికి ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది. 2 నిమిషాల్లోనే మీ కష్టాలు బాధలు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. దైవ అనుగ్రహం కలుగుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మాఘ ఆదివారం రోజు తప్పనిసరిగా ఈ కుంకుమ నీళ్లు పరిహారం ఆచరించండి. అలా ఆచరించటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. ఆదివారం రోజు ఇలా చేస్తే ఎంతటి దరిద్రాలైనా పోతాయి, సమస్యలన్నీ పోతాయి. కొంతమంది అప్పుల బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు. అలా అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఈ కుంకుమ నీళ్ల పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. కోట్లు వచ్చి పడతాయి. రాత్రికి రాత్రే మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఎందుకంటే కుంకుమ నీళ్లకు అంతటి శక్తి ఉంది. కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి కదా. ఆ కుంకుమ నీళ్లు ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఈ మాఘ ఆదివారం రోజు కుంకుమ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం ఆతిథ్యాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాఘ ఆదివారం రోజు పిల్లలు, పెద్దలు, పడుచువాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటి అంటే మాఘ ఆదివారం రోజు ఉదయం 7 నుండి 8 గంటల మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయంలో ఒక 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి. సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి. ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలలో అమృతతత్వం ఉంటుంది. ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి వస్తుంది. మీ ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి. కనుక అందరూ మాఘ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కాసేపు ఉదయాన్నే సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి. సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదు ఈ మాఘ ఆదివారం రోజు రాగి ఉసిరికాయలను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయతో చేసిన పదార్థాలను తినకూడదు. మాఘ ఆదివారం రోజు తప్పనిసరిగా చేయవలసిన పని ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం వదలాలి. సూర్యుడిని చూసి ఒక నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్యాలు పోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయోగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు.
కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను వెండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజున కుంకుమ నీటితో ఒక పరిహారం చేస్తే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ మాఘ ఆదివారం రోజు మీరు రాత్రి పడుకునే ముందు మీరు ఏ సమయంలో పడుకుంటే ఆ సమయానికి ఒక పావు గంట ముందు చక్కగా ఒక గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో ఒక స్పూన్ కుంకుమను వేసి దానిలోనే నిండుగా నీటిని పోయండి. అప్పుడు కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి. ఈ కుంకుమ నీళ్లకు మన జీవితాలను మార్చేసే శక్తి ఉంటుంది. చెడును పోగొట్టే శక్తి ఉంటుంది. దరిద్రాలను దూరం చేసే శక్తి ఉంటుంది. కనుక ఇలా కుంకుమ నీళ్లు రెడీ చేసుకొని ఆ నీటిలో ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేయండి. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కనుక ఆవాలు వేయండి. ఆ తర్వాత ఒక 5 మిరియాలను కూడా ఈ కుంకుమ నీటిలో వేయండి. మిరియాలు నల్లగా ఉంటాయి. మిరియాలకు మన కష్టాలను, అప్పులను తొలగించే శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే పవర్స్ ఉన్నాయి. కనుక మిరియాలు వేసి చివర్లో చిటికెడు పసుపును మరియు చిటికెడు గల్లులుప్పును కూడా ఈ కుంకుమ నీటిలో కలపండి. ఎందుకంటే పసుపు, ఉప్పు అనేవి లక్ష్మీప్రదమైనవి. దరిద్రం పోవాలంటే ఖచ్చితంగా ఈ 2 వేయాలి. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ కుంకుమ నీళ్ళ గ్లాసును మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరిగేయండి. చివర్లో ఈ కుంకుమ నీళ్లను తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టి అలా రాత్రంతా వదిలివేయండి. దేవుడికి ఒక నమస్కారం చేసుకొని అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి ఈ కుంకుమ నీళ్ళ గ్లాసును తీసి ఈ గ్లాసును బయటకు తీసుకుని వచ్చి దానిలోని నీటిని మీ ఇంటి చుట్టూ చల్లేయండి. మామిడాకు లేదా వేపాకు సాయంతో ఈ గ్లాసులోని నీటిని మీ ఇంటి చుట్టూ చల్లుకోండి. ఏమైనా నీరు మిగిలితే ఆ నీటిని ఎవ్వరూ నడవని చోట వంపేయండి. ఆదివారం రోజు కుంకుమ నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఒక్క రోజులోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను చూస్తారు. కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అప్పులు బాగా తీరిపోతాయి. ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘ ఆదివారం రోజు కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేయండి. శుభ ఫలితాలను పొందండి. మాఘ ఆదివారం రోజు శివ ఆరాధన చేయడం ఎంతో మంచిది. ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని
ఓం నమశివాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించటం, ఆదిత్య హృదయం వినటం లేదా పఠించటం చేస్తే చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు గ్లాసుడు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఆ తరువాత ప్రమిదలో 3 వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగితే మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగటం వలన శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. మనో సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మాఘ ఆదివారం రోజు మీరు ఏ సమయంలో నీరు త్రాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని త్రాగండి. మీకు సూర్యశక్తి లభిస్తుంది. ఇక ఈరోజు తలకు నూనె అంటుకోకూడదు. ఈరోజు నీలి వస్త్రాలు ధరించకుండా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు, ముల్లంగి కూర వంటి ఆహారాలు తీసుకోకూడదు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తినాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. పాశ్చాత్య సంస్కృతి వలన చాలామంది ఆదివారం నాడు మాంసం తింటూ ఉన్నారు. కానీ మాఘ ఆదివారం నాడు అలా చేయవద్దు. అది మహాపాపం. ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించి మద్యం, మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ఈరోజు ఆరాధించాలి. ఇదే మన సంస్కృతి. కనుక ఈ మాఘ ఆదివారంలో పొరపాటున కూడా మాంసం తినవద్దు. ఉదయమే లేచి స్నానం చేసి సూర్యుని ఆరాధించండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆ సూర్య భగవానుడే మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. అవును, మాఘ ఆదివారం రోజు తులసి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి ఆకులు తినాలని మీరు పూజలు చేసే చెట్టు నుండి ఆకులు కొయ్యవద్దు. పూజలు చెయ్యని చెట్టు నుండి తులసి ఆకులు కోసుకొచ్చుకోండి. ఈ తులసి ఆకును మాఘ ఆదివారం రోజు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలు, దరిద్రాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ తులసి ఆకును ఎలా తినాలి అంటే మాఘ ఆదివారం రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తర్వాత పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. నమస్కారం చేసుకోండి, దీపారాధన చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ తులసి ఆకును తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి. తులసి ఆకు ఒక్కటి తినండి చాలు. తులసి ఆకులు మనం తినే విధంగానే ఉంటాయి కనుక ఒట్టి తులసి ఆకులను తినేయండి. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని తినండి. ఇలా మాఘ ఆదివారం రోజు తులసి ఆకును తింటే చాలు శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలు పోతాయి, ఆయుష్ వృద్ధి కలుగుతుంది, కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. కనుక మాఘ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకును తిని శుభాలను పొందండి. మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనినే నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం.
కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు. ఈ మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీ దరిద్రమంతా కూడా పోతుంది, విపరీత ధనలాభం కలుగుతుంది, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. ఇలా కుక్కల విషయంలో అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోనే కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు. వీధుల్లో కూడా వీధి కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి లేదా ఇంటి చుట్టుపక్కల్లో పడుకుంటూ ఉంటాయి. ఇలా మనకు రోజు ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే చాలా మంచిది. మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. మాఘ ఆదివారం రోజు ఉదయం 12 గంటల నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను చక్కగా దగ్గరకు పిలవండి. కుదిరితే కుక్క తల మీద చెయ్యి వేసి నిమ్మరండి. అంటే మంచి కుక్క అయితేనే నిమ్మరండి. కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, వాటిని టచ్ చేస్తే కరుస్తాయి. అటువంటి కుక్కలు వస్తే మాత్రం అస్సలు టచ్ చేయవద్దు. అలా ముందు కుక్కను దగ్గరకు పిలవండి. తర్వాత ఇంటి లోపలకు వెళ్ళి వైట్ రైస్ ఉంటుంది కదా, మీరు వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని తీసుకొని దానిలో మీరు వండుకున్న కూరను కలపండి.
తర్వాత ఈ అన్నాన్ని 3 ముద్దలుగా చుట్టండి. ఈ 3 ముద్దల మీద 1 స్పూన్ నూనెను తీసుకొని పోయండి. తర్వాత ఈ 3 అన్నం ముద్దలను చేతిలో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ డోరుకు దిష్టి తీయండి. 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. అలా దిష్టి తీసిన తర్వాత ఈ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి కుక్కలకు పెట్టేయండి. అంతే. కుక్క ఆ అన్నం తినే వరకు అక్కడ నిలబడి తర్వాత ఇంటి లోపలికి వచ్చేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది. దిష్టి దోషాలు కూడా పోతాయి. అసలు ఇదంతా చేయలేని వారు జస్ట్ అన్నంలో కూర కలిపేసి కొంచెం నూనె కలిపి కుక్కకు పెట్టినా చాలు. సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు పగలైనా రాత్రైనా కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.